హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు చుక్క కూర హార్వెస్ట్ చేస్తున్నాము. మా ఇంటి ముందున్న కొంచెం ఖాళీ ప్లేస్లో ఇలా కొన్ని కూరగాయల చెట్లు అయితే నాటుకున్నాము. పొనాంటి కూర, చుక్క కూర, పుంటి కూర, ఇలాంటి కొన్ని ఆకుకూరలు అయితే నాటుకున్నాము. ఇప్పుడైతే చుక్క కూర తెంపుతున్నాము. పెరిగిపోయింది చాలానే. తెంపుకుందాం అంటే మా మమ్మీ సరే చుక్క కూర పప్పు చేస్తా అన్నది. ఇక్కడ మా మమ్మీని నిజం చుక్క కూర అయితే తెంపుతున్నాము. వీటి లీవ్స్ చాలా పెడుసుగా ఉంటాయి కాబట్టి మనము మెల్లగానే తెంపుకోవాలి. కొంచెం ఫోర్స్ చేస్తే మాత్రం చెట్టే ఊడిపోతుంది. ఒక్కొక్క లీఫ్ తెంపుకోవాలి. చాలా ఫ్రెష్గా ఉంది. మన ఇంటి దగ్గర పండించుకున్న ఆకుకూరలు అయితే మనకి చాలా ఆరోగ్యంగా ఉంటాం మనం తింటే కూడా. ఒక్కొక్కటి తెంపుతున్నాము ఇక్కడ మా మమ్మీ నేను. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. చుక్క కూర, పుంటి కూర సేమ్ ఉంటాయి, రెండు పుల్లగానే ఉంటుంది. ఇది కూడా పుల్లనే ఉంటుంది, పుంటి కూర కూడా పుల్లనే ఉంటుంది. చూడండి ఇక్కడ ఎంతగానం ఉన్నాయో. ఇవైతే చెట్లు ఇయర్ పెట్టినవి కాదు, లాస్ట్ ఇయర్ అయితే చెట్లు నాటుకున్నారు మా మమ్మీ డాడీ. వర్షం పడడంతో మళ్ళీ చెట్లు అనేది మొలకెత్తాయి. ఆ లీవ్స్ కూడా చాలానే పెరిగిపోతున్నాయి. అందుకే ఒకసారి వండుకుందామని ఈసారి చెట్లు పెరిగినాక ఫస్ట్ టైం వండుకుంటున్నాము. చూడండి, ఇదంతా తెంపుకున్న తర్వాత మా మమ్మీ ఒక్కొక్కటిగా పెట్టిస్తుంది. కొంచెం బయట దుమ్ము ఉంటుంది కాబట్టి ఇలా వాటర్లో నీట్గా మనం ఫస్ట్ కడుక్కొని కట్ చేసుకుంటున్నాం చిన్న చిన్నగా. నేనైతే కొంచెం ఆకులే కాకుండా కొంచెం వాటి కట్టెలు కూడా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అవి లేతగానే ఉన్నాయి, ముదిరిపోలేవు. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత నేను గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గ్లాస్ పప్పు వేసుకొని 2 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత అన్నీ ఒకటేసారి ఇందులోనే వేసేసాను. మనకి ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ. పుంటి కూర ఇది చాలా ఫాస్ట్గా వండుకోవచ్చు. దీంట్లోనే నేను ఒక కుక్కర్ తీసుకున్నాను. పప్పు వేసిన తర్వాత చుక్క కూర వేసాను. కారం, పసుపు, అల్లం పేస్ట్, ఉప్పు వేసుకున్నాను. ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. అంతే అండి, మనకు రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను ఇక్కడ కరివేపాకు యాడ్ చేస్తున్నాను. తర్వాత మనం పోపెట్టుకొని పోపు దినుసులు వేసుకొని దీంట్లో వేసుకొని కలుపుకుంటే అంతే రెడీ. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే.